ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఈడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు ఆ పార్టీ నేతలు. అయితే కేసు నమోదు నుంచి కవితను అరెస్ట్ చేసేదాకా ఈడీ ఎక్కడా రూల్స్ బ్రేక్ చేయలేదు. ప్రతి విషయంలోనూ నిబంధనలకు తగ్గట్టుగానే వ్యవహరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో పీఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 కింద కవితను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అయితే కవిత అరెస్టు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎక్కడా రూల్స్ ని అతిక్రమించలేదు. లిక్కర్ కేసుకు సంబంధించి కవిత వ్యవహారంలో ఈడీ మొదటి నుంచి రూల్స్ ప్రకారమే నడుచుకుంది. కేసులో విచారణలో భాగంగా పలుమార్లు హాజరవ్వాలంటూ కవితకు సమన్లిచ్చింది. ఆమె ఇంట్లో రైడ్ జరిపిన సమయంలోనూ అన్ని నిబంధనలు పాటించింది. రైడ్స్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ముందే ఇచ్చారు. అరెస్టుకు సంబంధించి ఫ్యామిలీకి వివరంగా చెప్పి రూల్ ప్రకారమే అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపరచడానికి 24 గంటలు సమయం ఉంటుంది. కవితకు ఉన్న ఈ హక్కును కూడా ఈడీ వివరంగానే చెప్పింది. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టు సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ ఇచ్చినా కూడా అరెస్టు చేస్తున్నారన్న వాదనలో వాస్తవం లేదు. సుప్రీంకోర్టు అరెస్టు చేయొద్దని నిశితంగా చెప్పలేదు. నాట్ టు అరెస్ట్ అనలేదు. వాయిదా అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసు 2022 జూలైలో వెలుగులోకి వచ్చింది. 2022 డిసెంబర్లో కవితకు మొదటిసారి సీబీఐ నుంచి నోటీసులు అందాయి. అప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ ఈడీ అధికారులు రూల్ బుక్ ప్రకారమే ఆమెకు సమన్లిచ్చారు, ప్రశ్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కవిత. మహిళను కాబట్టి విచారణకు సంబంధించి తనకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలోనూ కోర్టు నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని ఈడీ తెలిపింది. లిక్కర్ కేసులో మొదటి రోజు నుంచి ఈడీ ఏం చేసినా లీగల్ గానే చేసింది. తమ వ్యవహార శైలిపై ఎక్కడా విమర్శలు రాకుండా ఈడీ జాగ్రత్త పడింది. అంతా పక్కాగా చట్ట ప్రకారమే నడుచుకున్నారు ఈడీ అధికారులు. हटो यार।